4వ తరగతి 6వ పాఠం సుమతి శతకం. విద్యార్థులలో నైతిక విలువలు పెరగాలి. ఆ నైతిక విలువలను పెంచడానికి శతక పద్యాలు చాలా ఉపయోగపడతాయి. చాలా ప్రసిద్ధమైన శతకాలలో సుమతి శతకం ఒకటి. దీన్ని రాసిన వారు బద్దెన. సుమతి శతకంలోని పద్యాలను పరిచయం చేస్తూ విద్యార్థులలో నైతిక విలువలను పెంచడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మొదటి పద్యం. ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా, నపకారికి నుపకారము నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతి. తాత్పర్యం. సుమతి, మనకు మేలు చేసిన వానికి మేలు చేయడం గొప్పేం కాదు. మనకు కీడు చేసిన వానికి కూడా మేలు చేయడమే గొప్పదనం. రెండవ పద్యం. చీమలు పెట్టిన పుట్టలు పాములకిరవైన ఎట్లు పామరుడు తగన్, హేమంబు కూడబెట్టిన భూమీషుల పాలజేరు భువిలో సుమతి. తాత్పర్యం. సుమతి, చిన్నవైన చీమలు ఎంతో కష్టపడి గొప్పగా పుట్టలు కట్టుకుంటాయి. కానీ వాటిలో పాములు వచ్చి నివసిస్తాయి. అట్లాగే అమాయకుడు అత్యాశతో ధనాన్ని కూడబెడితే అది రాజుల పాలవుతుంది. మూడవ పద్యం. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమండ్రు తథ్యము సుమతి. తాత్పర్యం. సుమతి, తనలో ఉండే కోపమే తనకు శత్రువు, తనలోని శాంతమే తనకు రక్ష, దయనే చుట్టము, సంతోషంగా ఉంటే అదే స్వర్గము, దుఃఖిస్తే అదే తనకు నరకము. నాలుగవ పద్యం. ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తుర్రది ఎట్లన్నన్, తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరు గదరా సుమతి. తాత్పర్యం. సుమతి, సంపద కలిగిన వెంటనే చుట్టాలందరూ వచ్చి చుట్టూ చేరుతారు. చెరువు నీటితో నిండగానే కప్పలు వచ్చి చేరుతాయి కదా. ఐదవ పద్యం. వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పోనీతి పరుడు మహిళో సుమతి. తాత్పర్యం. సుమతి, ఎవరు ఏమి చెప్పినా వినాలి. కానీ విన్న వెంటనే తొందరపడి ఒక నిర్ధారణకు రాకూడదు. బాగా ఆలోచించి ఆ చెప్పినది సత్యమో అసత్యమో నిర్ధారించుకోవాలి. అటువంటి వాడే నీతిపరుడు. ఆరవ పద్యం. బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుటమేలా, బలవంతమైన సర్పము చలిచీమల చేత జిక్కి చావదె సుమతి.
తాత్పర్యం: సుమతి, నేను బలవంతుడిని, నన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు అని ఎక్కువ మందిని తీసిపారవేసి మాట్లాడటం మంచిది కాదు. ఎంతో బలం గల పాము కూడా చిన్నవైన చీమల చేతిలో ప్రాణాలు కోల్పోతున్నాయి కదా. 7వ పద్యం. కోరిమిగల దినములలో నేరములెన్నడును గలుగనేరవు, మరి ఆ కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. తాత్పర్యం: సుమతి, స్నేహము, ప్రేమ బాగా ఉన్న కాలంలో ఒకరికి మరొకరిలో తప్పులేమీ కనిపించవు. కానీ ఏ కారణం చేతనైనా ఆ ప్రేమ లేదా స్నేహం ద్వేషంగా మారితే ఎదుటివారిలో తప్పులు మాత్రమే కనిపిస్తాయి. 8వ పద్యం. లావుగలవాని కంటెను భావింపగ నీతిపరుడు బలవంతుండవు, గ్రావంబంతక జంబును మావటి వాడెక్కినట్లు మహిళో సుమతి. తాత్పర్యం: సుమతి, శారీరక బలం కలవాని కంటే నీతి తెలిసినవాడు చాలా బలవంతుడు. పర్వతమంత శారీరక బలం కల ఏనుగును తెలివైన మావటివాడు ఎక్కుతున్నాడు కదా. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సమాప్తం.